దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను అని. అంటే దేవుని ప్రజలతో, ఇశ్రాయేలు నిబంధన ప్రజలతో చెప్తున్న మాటలు ఇవి. అయితే ఆ శిశువు, ఆ కుమారుడు, ఆయన లోక రక్షకుడిగా ఈ లోకానికి ఉద్భవించాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంటే ఏంటి? ఆ రాజ్యభారము అంటే పరలోక రాజ్యభారం. ప్రతి మనిషి నిత్యత్వానికి వెళ్ళాలన్నా, ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న భారం ఆయన మీద ఉంది. అందుకే ముందుగుంటానే, యేసుక్రీస్తు వారి జననానికి ముందుగుంటానే, 500 సంవత్సరాల ముందుగుంటానే ఈ ప్రవచనాన్ని యెషయా భక్తుడు తెలియచేశారు. ఆయన మామూలుగా రాలేదు, కానీ ముందుగుంటా తన ప్రజల గురించి ముందుగుంటా ఆయన ఆలోచించి, ఆ యొక్క ప్రజల ద్వారా, అంటే యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా తన మాటను వెల్లడి చేసి ఆయన ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చారు. అందుకే క్రిస్మస్ దినాల్లో, నేటి దినాల్లో ఆయన జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన భుజముల మీద రాజ్యభారం, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, సర్వమానవాళిని రక్షించడానికి, శిలువ భారం మోయడానికి ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు. కనుక నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు, ఆయన నిన్ను నిత్యత్వానికి వారసుడిగా చేస్తారు. ఆమేన్.